ప్రభుత్వం డెవలప్మెంట్ ఎస్టీపీలు కావచ్చు ఇవన్నీ కట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తామంటారు. యాక్చువల్‌గా సుందరీకరము ఇంతకుముందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిండప్పుడు, కానీ ఆ ప్రభుత్వంలో ఎవరినైనా ఏదన్నా అక్కడ వాళ్ళకేదైనా ఇబ్బంది జరిగి ఇక్కడ అలైన్‌మెంట్‌లో ప్రాబ్లమ్ ఏమైనా వస్తే, మీరు చూడండమ్మా ఇక్కడ మాకు ఇబ్బంది అయితుంది. మీరు కొంచెం పక్కన కట్టుకుంటే బాగుంటదమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేసిర్రు. ఒకవేళ రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా వినలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇంకో దగ్గర ఇక అక్కడి నుంచి కొంచెం అలైన్‌మెంట్ చేంజ్ చేయడం ఆ రకంగా చేసిర్రు. కానీ ఈ ప్రభుత్వంలో ఎట్లయిపోయిందంటే దౌర్జన్యంగా ఇయ్యకపోతే వాళ్ళ మీదికెళ్ళి పోవడము, బుల్డోజర్లు మీ మీదికెళ్ళి దింపుతామని చెప్పడము, దౌర్జన్యంగా ఇంట్లోకెళ్ళి సామాన్లు తీసుకొచ్చి బయట వేయడము. అంటే ఎంత అరాచకం అయిపోయిందంటే ఇందిరమ్మ పాలన అంటే ఈ కడుపులో పెట్టుకొని చూసుకునే ఇందిరమ్మ పాలన, కానీ ఇప్పుడు చూస్తున్న పాలన అట్లాగా ఇందిరమ్మ పాలన కాలేదు. మన రోడ్డు మీద వేసే పాలన అయిపోయింది తప్ప ఇంకోటి లేదు. ఈ ఈ ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలంటే వచ్చే మళ్ళా ప్రభుత్వమే వీళ్ళకి బుద్ధి చెప్తే తప్పకుండా. థ్యాంక్ యూ. అంటే ఎట్లా చూడొచ్చు, గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు సరోవరం అని చెప్పి. సో ఇదంతా కూడా 1,50,000 కోట్ల సుందరీకరణ అంటున్నారు. అంటే ఇదంతా కూడా ప్రజాధనాన్ని వృధా చేయడం అనుకోవచ్చా? అంటే ఇది ప్రజలకి నిజంగానే ప్రజలకు ఉపయోగం వస్తే బాగా, ప్రజల ఉపయోగం కాదు గవర్నమెంట్కి ఉపయోగము. అది అదిగాక సీఎం గారి ఉపయోగము. ఇది ఇక్కడ ఈ ఫండ్స్ అనేది ఇక్కడి కోసం కాదు, సెంట్రల్ కోసం యూజ్ చేయడానికి, డబ్బులు ఇక్కడి నుంచి అక్కడ తరలించడానికే ఇది ఒక స్కామ్, ఇది ఒక స్కీమ్ తప్ప నిజంగానే ప్రజలకు ఉపయోగపడేది అయితే కాదు. ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది దుర్బాల పాలన. ఇది ఇంత అరాచక పాలన అంటే దొంగల పాలన, అరాచక పాలన అయిపోయింది ఇది. ఉం. ఏమనుకోవచ్చు మరి 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇస్తామని చెప్పి. 6 గ్యారెంటీలు దేవుని కేరు కానీ జనాలు రోడ్డు మీద తీసుకొచ్చి ఇది చాలా అన్యాయం. ఇది ఒక పేదోని కడుపు కొట్టకూడదు. తప్పకుండా పేదోంది ఉసురు మీకు తగులుతుంది, ఎక్కడ పోదు. వచ్చే ఎన్నికల్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు. 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండు రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు ఆయన సీఎం కుర్చీ కాపాడుకుంటే చాలు.